ఏజేఎన్ న్యూస్ 24 ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు ముందుగా తెలుగు నూతన సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో నిర్వహించిన అక్కమ్మగార్ల జాతర ఎంతో వైభవంగా ఘనంగా జరిగింది. ఈ జాతరకు సంబంధించిన పూర్తి విశేషాలను ఇప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్నాం. మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నవారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. కళ్యాణదుర్గానికి సంబంధించిన అన్ని తాజా కార్యక్రమాలు, వార్తలు మీరు ఇక్కడే వీక్షించవచ్చు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో వెలసిన అతి పురాతనమైన అక్కమ్మగార్ల దేవాలయం వద్ద ఈ జాతర ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు గారు, వారి సతీమణి రమాదేవి గారు హాజరయ్యారు. తమ స్వగృహం నుండి కలసంతో విచ్చేసిన వారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో అక్కమ్మగార్ల దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు అమ్మవారిని ప్రార్థిస్తూ నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సకాలంలో కురిసి రైతులు పాడి పంటలతో ఆనందంగా ఉండాలని కోరుకున్నారు. అనంతరం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించి ఆయన కూడా అక్కడే అన్నప్రసాదం స్వీకరించారు. తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన జాతరకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, అన్నదానం వంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అక్కమ్మగార్లు ఎంతో పురాతనమైన శక్తివంతమైన దేవతలని, ప్రతి ఒక్కరూ ఈ జాతరకు విచ్చేసి అమ్మవారి కృపను పొందాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక వచ్చే సంవత్సరంలోపు అన్నదాన కార్యక్రమాల కోసం వంటశాల, భోజనశాల నిర్మాణం చేపడతామని కూడా హామీ ఇచ్చారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో క్రమశిక్షణతో కూడిన రాజకీయాలు సాగాలని పేర్కొంటూ గతంలో దేవాలయాల వద్ద కూడా రాజకీయాలు చేసి అభివృద్ధి ఆగిపోయిందని విమర్శించారు. అధికారులు తమ బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించాలని కూడా సూచించారు. ఇదే అక్కమ్మగార్ల జాతర విశేషాలు. మరిన్ని తాజా వార్తల కోసం ఏజేఎన్ న్యూస్ 24ను చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు. జయజయలివే జగమేలే జగదీశ్వరి, నీకేలే మా పూజలే భువిలోనే భువనేశ్వరి. 18 శక్తి పీఠాలలో ముజ్జగములే ఏలు పెద్దమ్మలు వెలసే అక్కమ్మ చెల్లెమ్మ పరదేవతలు. జయజయలివే జగమేలే జగదీశ్వరి, వేవేల జయజయలివే. నువ్వు ఊరికి ఇచ్చిన దీవెన, ఇల్లు చేసిన చల్లన, నీ వెన్నెల చూపుల పాలన. సెలయేరులా అడవి పొలిమేరలా ఉరికి ప్రవహించే ఓయమ్మ నీ ప్రేమయే. వేవేల చేతులతో వెలసితివమ్మ అమ్మ, ముగురమ్మలకే నువ్వు మూల పుటమ్మ. కొండల కోరల మధ్యలో కోటి సూర్యుల చంద్రుల వెలుగుతో
జేజేలివే జగమేలే జగదీశ్వరి వేవేల జేజేలివే శ్రీ భ్రమరాంబిక ఆకాశీపురి అన్నపూర్ణాంబిక మాధవి దేవి నీవేగా ఆ మాణిక్యాంబవి నీవేగా జోగులాంబాదేవి నీవేగా పురుహూతికా దేవి నీవేగా శ్రీలంకలో ఉన్న శాంకరి నీవే సిరుల కొల్హాపురి మహాలక్ష్మివి నీవే బెజవాడలో కనక దుర్గాంబవి తల్లి ఉజ్జయిని రూపాల ఉన్నను అక్కమ్మ చెల్లెమ్మ రూపున మా పక్కన ఉందువే చక్కని తల్లి వేవేల జేజేలివే జగమేలే జగదీశ్వరి నీకేలే మా పూజలే భువిలోనే భువనేశ్వరి 18 శక్తి పీఠాలలో ముజ్జగములే ఏలు పెద్దమ్మలు వెలసే అక్కమ్మ చెల్లెమ్మ వరదేవతలు వేవేల జేజేలివే జగమేలే జగదీశ్వరి వేవేల జేజేలివే దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ అమ్మా 4 దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ నమ్మిన వారికి నాగుల జాతికి అమ్మవు నీవమ్మ పసుపు కుంకుమ పడతుల కొసగే దేవత నీవమ్మ మా ఐదవతనమునకు అభయమునిచ్చి అండగా ఉండమ్మా చల్లని చూపుల నాగమ్మ మా పిల్లల పాపల కాయమ్మ పల్లెకు తల్లివి నీవమ్మ మాకు తోడు నీడగా ఉండమ్మా తల్లివి పుట్టి మట్టి పుట్టలోనే తలదాచుకుందువమ్మ చల్లని చూపుల నాగమ్మ మా పిల్లల పాపల కాయమ్మ పల్లెకు తల్లివి నీవమ్మ మాకు తోడు నీడగా ఉండమ్మా కాసిని పాలకి మమ్ము చల్లగా కాచేవి చలిమిడి నైవేద్యంతో చింతలు మాపేవి పూజలందుకో శివ నాగమ్మ ఎల్లవేళలా తల్లి నాగమ్మ దివినీయవే దేవ నాగమ్మ దాని చూపవే శ్రీ నాగమ్మ 4 దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ అమ్మ 4 దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ
ఉదయించు వేళలో పెద్ద కవ్వపోతాడుగా మారినా వన్నెలీను వాసుమి నాగదేవిని సుందుడే వేదాల నాదాల సత్యమా అన్ని లోకాల కాశీ సూయమ్మా శాశ్వత చైతన్య రూపమా మా సన్నుతులందుకు నాగమ్మా సూర్యుడే సిగలో వెలిగే మణిలా తోచేది నింగిలోని మెరుపులన్నీ నిన్నే చూపేది వెండి కొండకే దారి నీవు లేకుండా అంచులే నీ పడగలే యోగ కుండలే రూపానివే అంతు తెలియని నాగశక్తివే నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ అమ్మా నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ నమ్మిన వారికి నాగుల జాతికి అమ్మవు నీవమ్మ కుంకుమ పడతుల కొసగే దేవత నీవమ్మ గణమున కవయములిచ్చి అండగా ఉండమ్మా చల్లని చూపుల నాగమ్మ మా పిల్లల పాపల కాయమ్మ పల్లెకు తల్లివి నీవమ్మ మాకు తోడు నీడగా ఉండమ్మా చల్లని చూపుల నాగమ్మ మా పిల్లల పాపల కాయమ్మ పల్లెకు తల్లివి నీవమ్మ మాకు తోడు నీడగా ఉండమ్మా శాంతి గొలుపు ఈ ఆత్మ నైవేద్యం ఆ ఆదిశక్తికే ఆహ్వాన యజ్ఞం అపరకాళీ శక్తి ఆ పరాశక్తి వనదేవతా శక్తి ఘన త్యాగ శక్తి సర్వతత్వ ప్రభల సాక్షాత్కరించే విక్రాంత నక్షత్ర రక్షావతారం సక్షత్ర సంక్రాంత సత్యావతారం ఏకాదశోన్మేష విశ్వావతారం 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 అక్కమ్మ మహాతల్లి మహోత్సవానికి రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఈ అదృష్టాన్ని కలిగించిన కళ్యాణదుర్గ ప్రజలందరికీ ఎప్పుడు కూడా రుణపడే ఉంటా. అక్కమ్మ తల్లి ఎప్పుడు కూడా దీవిస్తుంది. ఎలాంటి కష్టాన్నైనా ఛేదించి అక్కమ్మ తల్లి వర్షాలు కావచ్చు, రైతుల కష్టాలు కావచ్చు, ఏదైనా ఉన్నాయి సుఖశాంతులతో ఉండాలనే అక్కమ్మ తల్లి దేవుళ్ళు ఎప్పుడు కూడా మనందరి పైన ఉంటాయనేది ఇది ఖచ్చితంగా మనందరం కూడా ఏకీభవించాలి, నమ్మాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పురాతనమైన దేవాలయం, ప్రసిద్ధిగాంచిన దేవాలయంగా ఉంది. కళ్యాణదుర్గ ప్రాంతంలో అత్యధిక ప్రాచీనమైన దేవాలయంగా అక్కమ్మ గారి దేవాలయం. అలాంటి దేవాలయానికి ఈ రోజు పట్టు వస్త్రాలు సమర్పించే
అవకాశం నాకు దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనా కూడా అక్కమ్మ తల్లి ఆశీస్సులతో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత కళ్యాణదుర్గం ప్రజల తరఫున నేను తీసుకున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, మోడీ గారు సహకారంతో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా హార్టికల్చర్ అంటే మనం రైతు పైన ఎక్కువ ఆధారపడ్డాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు హార్టికల్చర్ హబ్ గా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయబోతున్నారు. కేంద్రంతో నిధులు రాబట్టుకొని మన ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి బాటలో నడిపించాలన్నదే మన చంద్రబాబు నాయుడు గారి ఆశయం. ఆ ఆశయానికి అనుగుణంగా మనం అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత. పార్టీలకు అతీతంగా పార్టీలు ఏది ఏమైనప్పుడు కూడా ప్రజలందరూ సమానమే. ప్రజలందరూ సమానంగా చూసినప్పుడే మనం అందరూ కూడా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఎవరు కూడా ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎవరు వచ్చినా కూడా ప్రోత్సహించే సాంప్రదాయం మనమే కొనసాగిస్తున్నాం. ఇంతకు ముందు మీరే చూశారు. ఎందుకంటే ఎవరైనా ఇంకొక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక జెండా కట్టాలంటే ఎంతో మంది దానికి రకరకాల కుట్రలు చేస్తూ వాళ్ళు ఆపిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ మా చంద్రబాబు నాయుడు గారు మాకు ఒకటే చెప్పారు, మనం అందరినీ కూడా ప్రోత్సహించాలి. దేవాలయాల్లో రాజకీయాలు వద్దు, దేవాలయాల్లో ప్రజాసేవ చేయాల్సిన అవసరం, భగవంతుని సేవలో మనం కూడా తప్పించిపోవాలనేదే మా చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష. కాబట్టి అందుకు అనుగుణంగానే మేము ఈ రోజు కూడా ఎవరు ఎక్కడొచ్చినా కూడా అందరూ కూడా స్వాగతిస్తూ ప్రజలు ఏ కష్టాలు కూడా పడుకోకుండా వచ్చే వాళ్ళకి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలనేదే మా సంకల్పం. ఏదేమైనా కూడా ఖచ్చితంగా చెప్తున్నాం, మనం ప్రజల బాటలో నడవాలి. ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కావాలని అక్కమ్మ గారిని ఇంకొకసారి ప్రార్థించాలి. అక్కమ్మ గారి దేవతల ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా సకాలంలో మన బీటీపీ ప్రాజెక్టు కూడా పూర్తవుతుంది. బీటీపీ ప్రాజెక్ట్ పూర్తయితే ఖచ్చితంగా అక్కమ్మ దీవెనలు మన ప్రాంతం పైన ఉన్నట్టు. ఎందుకంటే అమ్మవారు ఆశీస్సులు ఎప్పుడూ కావాలి. ఎందుకంటే చిన్న ప్రాజెక్ట్ కాదు బీటీపీ ప్రాజెక్ట్ అంటే, చాలా పెద్ద ప్రాజెక్టు, కష్టంతో కూడిన ప్రాజెక్టు, ఎంతో మంది కష్టాలు త్యాగమైన ప్రాజెక్టు, ఎంతో మంది రైతులు కూడా త్యాగం చేస్తూ వాళ్ళు భూములు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో నీరు అత్యవసరం, నీరు కావాలి. నీరు లేని ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా మన కళ్యాణదుర్గం ప్రాంతమైనా చెప్పాలి. ఒకటే విన్నపించుకుంటున్నా మా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన జిల్లాకు మంత్రి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ గారికి అలాగే ఒకటే విన్నపించుకుంటున్నా, మీరు ఏదేమైనా కూడా మా ప్రాంతానికి సంబంధించిన రైతులకి సకాలంలో వాళ్ళకి భూములు చెల్లించిన డబ్బులు చెల్లిస్తే నిజంగా అదే వాళ్ళ కళలో ఆనందం, అదే మా ప్రాంతానికి మీరు ఇచ్చే ప్రోత్సాహం అని ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే చాలా మంది ప్రేమతో కావచ్చు, అభిమానంతో కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న దయతో కావచ్చు ఖచ్చితంగా మా డబ్బులు వస్తాయనే సంకల్పంతో మన వాళ్ళ భూములు ఇస్తూ పనులు చేసుకుంటూ వెళ్తున్నాం. ఏదేమైనా ఖచ్చితంగా రైతులకు ఇప్పించే బాధ్యత కూడా నాది కాబట్టి నేను ఖచ్చితంగా సకాలంలో త్వరగా రైతులందరూ కూడా వాళ్ళు భూ నష్టపరిహారం చెల్లించే విధంగా కృషి చేస్తారని మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. అలాగే మన కళ్యాణదుర్గం పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇదే అక్కమ్మ గారి దేవాలయంలో పోయినసారి కూడా మనం ఒక మాట చెప్పాం, ఇక్కడ ఒక భోజనశాల కట్టాలని, వంటశాల కట్టాలని కూడా చెప్పాం. కొంత ఆలస్యమైంది, ఎందుకంటే రకరకాలుగా కొత్త కమిటీ ఏర్పడాలి. కొత్త కమిటీలో ఇంతకు ముందు ఏవైతే ఉన్నాయో అక్కమ్మ గారు మొన్ననే అంటే 2 నెలల క్రితమే అవన్నీ కూడా మనకు సంబంధించిన పాలక మండలి కావచ్చు లేదా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావచ్చు అన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇంకా కొంత జరగాల్సిన బాధ్యత ఉంది. మనం మధ్యలో వచ్చి దాన్ని ఏదైనా చేస్తే అది కరెక్ట్ కాదనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ సంవత్సరం ఖచ్చితంగా వచ్చే సంవత్సరం అక్కమ్మ జాతరకి మనం వంటశాల అలాగే మన భోజనశాల 2 కూడా ఏర్పాటు చేస్తామని మేము కూడా తెలియజేస్తున్నాం. కళ్యాణదుర్గం పట్టణ అధికారులకు ముఖ్యంగా ఒకటే విన్నపించుకుంటున్నా, దయచేసి కళ్యాణదుర్గం ప్రజలు చాలా మంచి వాళ్ళు, చాలా ఓపికతో ఉన్న ప్రజలు. అలాంటి ప్రజలకి మేమే చెప్పాలా, మీరే చేయాలనే సంకల్పాన్ని మానండి. మీరు ప్రజల సంక్షేమం కోసం మీరు మీ ఉద్యోగరీత్యా ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఖచ్చితంగా మీ పనిని మీరు సకాలంలో పూర్తి చేసే విధంగా చూడండి. ఎక్కడ కూడా అవినీతికి తేవలేకోకుండా మీ పరిపాలన సాగాలన్నదే అక్కమ్మ గారి ఆకాంక్ష, మా అందరి ఆశ కూడా. ఇలాంటి అధికారులు ఎప్పుడైతే బాగా పనిచేస్తారో, ఎందుకంటే ఒకసారి అధికారికి పని చెప్తేనే 1 వారం తర్వాత చేస్తున్నారు. ఆ కష్టం ప్రజలకు తెలుస్తుంది. చాలా గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది. వాళ్ళు స్పందించే కన్నా మన ప్రజలు మన వాళ్ళు స్పందిస్తూ ఆ సమస్యని మన వాళ్ళ సొంత ఖర్చులతో
చాలా చోట్ల బోర్డులు కూడా వేయిస్తూ ఈ ప్రజా పరిపాలన కొనసాగిస్తున్నారంటే అధికారులు కూడా ఒక్కసారి చూసుకోవాలి. ఎందుకంటే నిజంగా ఇది వెనుకబడిన ప్రాంతం. మీకు కూడా తెలుసు ఈ ప్రాంతానికి ఎంత వెనుకబడిందో. మీ కష్టం మీరు ఏదైతే మీ అధికారానికి ఉపయోగపడే విధంగా మీ అధికారాలను ఉపయోగించి ఈ ప్రాంతాన్ని మనం అందరూ కలిసి అభివృద్ధి చేసుకునే బాధ్యత మా పైన మీ పైన ముఖ్యంగా. ఎందుకంటే ఒక అధికారికి ఎప్పుడైతే ఎన్ని సంతకం చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏ విధంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అనేది మీరు అందరూ కూడా సంకల్పంతో ఉండాలి. మొదటి సంవత్సరం బాగా పనిచేశారు, రెండో సంవత్సరం వచ్చేదానికి మీ పనితీరు తగ్గింది అనేది ఖచ్చితంగా చెప్తున్నారు. అది ఇంకొకసారి మనం ఎక్కడా కూడా పునరావృతం కాకోకుండా మన ప్రాంత ప్రజలకి మీరు అంకితం కావాలి. ఆ ప్రాంత ప్రజలందరూ అంకితంలో మనందరూ కూడా కలిసిమెలిసి పనిచేయాలి. ఏదేమైనా కూడా మనందరూ నిస్వార్థంగా పనిచేసినప్పుడే మన కల్లందుర్గు ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే భాగ్యం మనకి చంద్రబాబు నాయుడు ద్వారా మీ ద్వారా నాకు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంకొకసారి మీకు చేతులెత్తి విన్నవించుకుంటున్నా, అభివృద్ధి ఎక్కడైతే అవసరమో ఏ అధికారి చేతుల్లో ఉంటుందో ఆ అధికారి వాళ్ళ అధికారాన్ని సద్వినియోగం చేసుకొని ఎక్కడికక్కడ మీరు అన్ని సమస్యలు పరిష్కారం చేయాలి. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా మనకి ఏదైతే డంప్ యార్డ్ క్లీన్ చేయాలనే సంకల్పం పెట్టాం, ఆ డంప్ యార్డ్ ఏమైందనే కూడా ఇంతవరకు కూడా అధికారులు చెప్పాలి. ప్రతిరోజు మేమే రిపీట్ చేసి నేనే అడిగే పరిస్థితి రాకూడదు. ఎందుకంటే అధికారి బాధ్యత అది. ఆ అధికారులు డంప్ యార్డ్ కావచ్చు లేదా రోడ్లు క్లీనింగ్ కావచ్చు. నిన్ననే ఒక చోట ఈ డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉందని ఒక మామూలు ప్రజలు నాకు మీడియాలో పెడితే అది నేను మన మున్సిపల్ కమిషనర్ గారికి పంపించడం జరిగింది. అది కాదు, మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఉదయం లేచి 5 గంటలకు 6 గంటలకు వాళ్ళు ప్రయాణం మొత్తం పట్టణంలో సాగించాలి. ఇదేదో నేను విమర్శ కాదు, ఎందుకంటే ఇది ప్రజలకు తెలియని సమస్య కాబట్టి ఇది మిమ్మల్ని చేతులెత్తి మొక్కుంటున్నా. ప్రతి ఒక్క సమస్యను కూడా మీరు మన ప్రజల సమస్యగా భావించి మన కల్లందుర్గు బాటని అభివృద్ధి బాటలో నడిపించాలన్నదే నా కోరిక. అక్కమ్మ తల్లికి మరొక్కసారి ఆ శతకోటి వందనాలు జోడిస్తూ అమ్మవారి పాదాభివందనలతో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరికీ ఉగాది నామ సంవత్సర జాతర మహోత్సవ శుభాకాంక్షలు. అలాగే మన ఎమ్మెల్యే సురేంద్ర బాబు గారికి మన ప్రజల తరఫున అందరికీ ధన్యవాదాలు సార్. మీకని అందరూ భక్తులు విచ్చేసిన వాళ్ళందరూ ఎవరు ఇబ్బంది పడకుండా క్యూ లైన్ లో సక్రమంగా పోయేటట్టు చేశాము. ఇక్కడ భోజనాలు అరేంజ్ చేశారు. అందరికీ నమస్కారం. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ శాఖ మంత్రివర్యులు లోకేష్ అన్న గారికి, మరియు ఈ రోజు కల్లందుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మన శాసనసభ సభ్యులు అమిలేని సురేంద్రబాబు అన్న గారికి మరియు కల్లందుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పరాభవ నామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజు ఉగాది నెక్స్ట్ రోజున ఈ రోజు కల్లందుర్గం నియోజకవర్గంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మన అక్కమ్మ తిరునాళ్ళు జరుగుతుంటాయి. మరి ఈ రోజు ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కలశాలనైతేనేమి పానకాలనైతేనేమి తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పిస్తుంటారు. మరి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని ఎప్పుడూ లేని విధంగా ఈ రోజు మన శాసనసభ సభ్యులు అమిలేని సురేంద్రబాబు అన్న గారు బార్కేల్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేసి వారు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదని, నీటి సమస్య ఉండకూడదని ఆలోచించి ఈ రోజు ప్రత్యేక నీటి వసతిని కల్పించి అదే విధంగా అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మరి అదే విధంగా ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా అక్కమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే 6 టీవీ యాజమాన్యానికి మరియు ప్రేక్షకులకు ఉగాది పరమానామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. గౌరవనీయులైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, మరియు మన కళ్యాణ్ దుర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నటువంటి మన ప్రియతమ శాసనసభ్యులు అమిలేని సురేంద్ర సార్ బాబుకి మరియు కళ్యాణ్ దుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మరియు అక్కమ్మ జాతర మహోత్సవ శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను. మరి ఈ రోజు మనం చూసినట్టయితే కళ్యాణ్ దుర్గంలో అత్యంత పురాతనమైన ప్రాచీనమైన దేవాలయం మన అక్కమ్మ గార్ల దేవాలయం.
ఈ రోజు ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి కలశాలను పానకాలను సమర్పించి వారి ముక్కుబడులను చెల్లించుకోవడం అనేది జరిగింది. మరియు ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం మన సురేంద్ర సార్ బాబు గారు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం అనేది జరిగింది. మరియు ఎంతో మంది భక్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీటి వసతి కావచ్చు, అన్నదానం కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నారు. మరియు భక్తులందరూ కూడా కళ్యాణదుర్గం ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అమ్మవార్ల ముక్కుబడులు చెల్లించి అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారు. నమస్కారం. ముందుగా మన గౌరవనీయులు శాసనసభ్యులు మన అమిలినేని సురేంద్రబాబు సార్ గారికి, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మరియు నియోజకవర్గం మన కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ పారాభావనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు మన అక్కంగార్ల దేవతలకు 6 గంటల సమయముకు మన అమిలినేని సురేంద్రబాబు సార్ గారు పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగినది. ప్రజలకు ఎటువంటి లోటుపాటు లేకోకుండా అన్నప్రసాదాలు అయితే ఏమి, మరియు నీటి సౌకర్యం అయితే ఏమి, ఇక్కడికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. మరియు ఈరోజు 12 గంటల సమయం నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రజలు పానకాలు తీసుకురావడం జరుగుతుంది. వారికి మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు, నీటి ప్యాకెట్లు కావచ్చు, అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలందరికీ మన అక్క మహాదేవతలు ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని తెలియజేసుకుంటున్నాం.